అస్సలాముఅలైకుం నమస్తే అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అక్సా బేబీ ఛానల్. సో ఫస్ట్ టైం మన ఛానల్ని ఎవరైతే చూస్తున్నారో వాళ్ళు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. ఇప్పుడు మనము గోబీ మంచూరియా ఎలా చేయాలో సింపుల్గా టేస్టీగా చాలా బాగుంటుంది. అందరూ తప్పకుండా ట్రై చేయండి. సో దీనికోసం మనము ఫస్ట్ ఒక గోబీని బాగా కట్ చేసేసి ఈ విధంగా ఒక వేడి నీళ్ళల్లో బాగా కడిగేసి ఒక బౌల్లోకి తీసుకోండి. అందులో కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్, ఉప్పు, కారం, పసుపు వేసేసి కొంచెం గరం మసాలా, ఒక కప్పు మైదా పిండి, ఒక కప్పు కార్న్ఫ్లోర్ వేసేసి ఈ విధంగా కొంచెం వాటర్ వేసి కలిపేసేయండి. కలిపి కొంచెం సేపు పక్కన పెట్టుకోండి. తర్వాత స్టవ్ పైన ఒక కడాయి తీసుకొని అందులో డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకొని ఇప్పుడు కలిపి పెట్టుకున్న గోబీని కొంచెం కొంచెంగా డీప్ ఫ్రై చేసుకోవాలి. ఈ విధంగా గోల్డ్ కలర్లోకి వచ్చేంత వరకు కొంచెం కొంచెం వేసేసుకొని బాగా ఫ్రై చేసేసుకొని ఒక టిష్యూ కానీ లేకపోతే ఒక వైట్ పేపర్ కానీ తీసుకొని కొంచెం కొంచెం ఈ విధంగా వేసేసుకోండి. ఆయిల్ మొత్తము ఇంకిపోతుంది పేపర్లో. సో ఎక్కువ ఆయిలీగా ఉండకుండా ఈ విధంగా పేపర్లో కానీ టిష్యూ ఉంటే టిష్యూలో కానీ వేసేసుకోండి. తర్వాత కొంచెం కొంచెం అంతా గోబీని ఈ విధంగా ఫ్రై చేసేసుకొని పక్కన పెట్టేసుకున్నాను. తర్వాత అదే కడాయిలో నేను ఆయిల్ అంతా తీసేసి కొంచెం ఆయిల్ పెట్టేసుకున్నాను, ఒక స్పూన్ ఉండేటట్టు. ఇందులో మనం కట్ చేసిన ఆనియన్స్ వేసేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. ఆనియన్ కొంచెం ఫ్రై అయ్యాక బ్రౌన్ కలర్లోకి వచ్చేంత వరకు ఫ్రై చేసుకోండి, ఎక్కువగా రోస్ట్గా కాకుండా. తర్వాత ఇందులో ఒక పచ్చిమిర్చి వేసేసుకోండి. పచ్చిమిర్చి మనం కారం కోసం కాదు, టేస్ట్ కోసము. కొంచెం కరివేపాకు, తర్వాత ఒక స్పూన్ సోయా సాస్, ఒక స్పూను ఇందులోకి టమాటో కెచప్ వేసేసుకుందాం. సో టమాటో సాస్ ఒక టూ స్పూన్స్ వేసుకోండి. తర్వాత దీన్ని కొంచెం అలా ఫ్రై చేసేసుకొని ఇప్పుడు మనము ఇందులో క్యారెట్ తురుము కొంచెం వేసేసుకోవాలి. క్యారెట్ తురుము వద్దనుకున్న వాళ్ళు స్కిప్ చేసేసేయండి. సో నేను టేస్ట్ కోసం కొంచెం క్యారెట్ తురుము వేసాను. మేము ఆనియన్ క్యారెట్ తురుము తినని వాళ్ళు ఉంటే వేయొద్దు, మామూలుగా క్యాప్సికమ్ వేసుకోవచ్చు. నేను క్యారెట్ తురుము వేసుకున్నాను, మేము క్యాప్సికమ్ తినము. సో దీంట్లో మనం ఒక గ్లాస్లో కొంచెం కార్న్ఫ్లోర్ ఒక స్పూన్ వేసేసి బాగా కలిపేసాను. తర్వాత ఇందులోకి వేసేసి కొంచెం సూపీగా ఉండటానికి తర్వాత కొంచెం ఇందులో నీళ్లు పోసి కొంచెం ఉప్పు వేసేసుకోండి. కారం మీకు ఇంకొంచెం కావాలనుకుంటే ఇంకొంచెం కారం వేసుకోవచ్చు. సో నేను ఇంకా కారం వేయలేదు, గోబీలో వేసాను కదా, అంతే అండి. తర్వాత ఈ విధంగా బాగా ఫ్రై చేసేసుకోండి. ఈ విధంగా బాగా ఫ్రై చేసేసి దీనికి మనకు సూపీలా ఉంది కదా, ఇదంతా కొంచెం డ్రై అయ్యేంత వరకు మనము ఫ్రై చేసి తర్వాత కొంచెం నిమ్మకాయ పిండి వేసుకోండి. ఒక హాఫ్ నిమ్మకాయ తీసుకున్నాను. ఇంకొంచెం పుల్లగా తినాలనిపిస్తే ఒక నిమ్మకాయ కూడా వేసుకోవచ్చు. తర్వాత గార్నిష్ కోసం కొంచెం కొత్తిమీర లాస్ట్లో వేసేసుకున్నాను. సో అంతేనండి, రెడీ అయిపోయింది. దీంట్లోకి కెచప్ వేసేసుకొని మనం వేడివేడిగా సర్వ్ చేసుకొని ఇంకా తినడమే. సో గోబీ మంచూరియా ఎలా ఉందో నాకు తప్పకుండా కామెంట్లో చెప్పండి. సో కుకింగ్ గురించి ఎటువంటి డౌట్స్ ఉన్నా అడగండి, తప్పకుండా ట్రై చేస్తాను చెప్పడానికైతే. సో ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. సో వేడివేడిగా గోబీ రెడీ అయిపోయింది. ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసి సర్వ్ చేసుకొని ఇంకా తినటమే ప్లేట్లోకి. సో కెచప్తో పాటు కొంచెం గోబీ మంచూరియా వేసేసుకొని ఈ విధంగా తినేయటమే, అంతేనండి. గోబీ మంచూరియా రెడీ. సో ఎలా ఉందో తప్పకుండా కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.